హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ వ్లాగ్. మళ్ళీ మరొక మంచి ఇంట్రెస్టింగ్ కొత్త వ్లాగ్తో అయితే వచ్చాను. ఈరోజు మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, సిటిఎం అంటే ఏంటి, స్కిన్ కేర్, నేను యూస్ చేసే స్కిన్ కేర్, రీసెంట్ స్కిన్ కేర్, బిగినర్స్కి కొత్తగా బడ్జెట్ ఫ్రెండ్లీలో స్కిన్ కేర్ ఏం యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. ఇంకా రీసెంట్గా వెయిట్ లాస్ కోసం కూడా చూస్తున్నా కదా, సో దాని గురించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తాను. హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడైతే మార్నింగ్ 8 అవుతుంది. సో నేనైతే 7:30కి తెచ్చాను. ఎలాగో హాలిడేస్ కదా, ఇంకా ఇప్పుడు మార్నింగ్ 8 o'clock అయితే నేను వర్కౌట్ సెషన్ లాగిన్ అవుతాను అనమాట. నేను చెప్పాను కదా రీసెంట్గా వెయిట్ లాస్ గురించి ట్రై చేస్తున్నా అని చెప్పి. సో అందులోని వచ్చేసి నేను 8 o'clockకి మొత్తం డే అంతా కూడాను హవర్లీ ఒక హాఫ్ అన్ అవర్కి ఒక వర్కౌట్ సెషన్ అయితే ఉంటుంది. సో మన చాయిస్ అనమాట. మనకి నచ్చిన క్లాస్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి మనకు ఒక సెషన్ కూడా చెప్తారనమాట వాళ్ళు. సో నేనైతే 8 o'clockకి జాయిన్ అవుతాను, ఎందుకంటే ప్రజెంట్ మోక్ష కూడా లేదు కాబట్టి. ఒకవేళ మోక్ష వచ్చినా సరే 8:30కి స్కూల్కి వెళ్తుంది కదా, సో కొంచెం త్వరగా లేచి 8 o'clock కల్లా లంచ్ అవన్నీ చేసి ఇచ్చేద్దాము. ఆ తర్వాత 8 to 9 o'clock అయితే ఇలా చేద్దాం. మా వారైతే 9:30, 9:40, 9:50 అలా వెళ్తారు ఆఫీస్కి. సో ఇంకా ఇలా జాయిన్ అయిన తర్వాత జస్ట్ ఒక 1 week అవుతుంది. కొంచెం రిజల్ట్ అయితే నేను చూసాను అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి ఇంకా మంచిగా నాకే మోటివేషన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈరోజు ఆయిల్ రాసి చాలా అంటే చాలా రోజులు అయింది. ఇప్పుడు ఎలాగో వర్కౌట్ చేస్తే మనకి తల కూడా చెమటకి తడిసిపోద్ది కాబట్టి ఈలోపు కోకోనట్ ఆయిల్, ఇది చెక్క ఆవు ఎద్దుగానుక నూనె అంటారు కదా, సో అదనమాట. రీసెంట్గా కొంచెం ఒంటికి కానీ స్కిన్కి కానీ హెయిర్కి కానీ అన్నీ కూడాను కొంచెం కేర్ తీసుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు ఎలా పడితే అలాగే వదిలేసేదాన్ని. జస్ట్ ఒక 5 minutes ఉందంతే. వర్కౌట్ అయిన తర్వాత నేను హెడ్ బాత్ అయితే చేసుకుంటాను. అసలు చెక్క దువ్విన్లు ఉన్నాయి, నార్మల్ అదేంటో నాకు అసలు చెక్క దువ్వినతోనే దువ్వుకోవాలనిపించదు. నార్మల్ దువ్వినతోనే దువ్వుతేనే నాకు దువ్వుకున్నట్టు ఉంటుంది. సో మీరు ఎవరైనా వాడితే నాకు మీకు ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హెల్దీ వేలోని ఏంటంటే బ్రోకెన్ వీట్తోని ఉప్మా అనమాట, కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసి. అండ్ నెక్స్ట్ 2 boiled ఎగ్స్ కూడా స్టవ్ మీద పెట్టేసా, ఇలా పుడుకుతాయి కదా. తలకు నుండి రాసుకున్న తర్వాత తలంతా కూడా పైకి పెట్టేసే లోపు అయితే మనకి 8 o'clock అయితే అయిపోయిందండి. నేను అలారం పెట్టుకుంటా జస్ట్ 1 minute ముందు అలారం. సో అలారం మొగ్గానే ఇంకా యోగా మ్యాట్ అంతా కూడాను, ఒక మొబైల్ లైవ్ క్లాస్ అని చెప్పాను కదా, సో అది వినడానికి ఒక మొబైల్ అంతా కూడా సెట్ చేసుకొని ఇంకా వాళ్ళు 1 hour వరకు చెప్తూ ఉంటారనమాట. స్టార్టింగ్ నుంచి ఇంకా ఎండింగ్ వరకు ఇంకా అందులోనే ఉండేసి వాళ్ళు మధ్య మధ్యలో గ్యాప్ కూడా ఇస్తుంటారు, 1 minute, హాఫ్ minute గట. సో అందులోనే వాటర్ తాగుతూ ఉండాలి. సో ఎక్సర్సైజెస్ అయితే ఇలా ఉంటాయి. నాకు అసలు ఇప్పటి వరకు అలవాటే లేదు. ఎప్పుడు కూడా ఒక వారం రోజులు వాకింగ్కి వెళ్ళడం, తర్వాత మానేసేయడం, లేదంటే వారం రోజులు డైటింగ్ లాగా, అంటే హోమ్ ఫుడ్ మంచిగా కొంచెం తక్కువ ఆయిల్ వేసి ప్రోటీన్ ఎక్కువగా ఇలా తినేసి అలా చేయడం మానేయడం. సో కానీ ఇప్పుడు మాత్రం కన్సిస్టెంట్గా కొన్ని మంత్స్ అయితే చేయాలి, ఇది కొంచెం అలవాటు అవుతుంది. ఆ తర్వాత ఫుడ్ని బయట జంక్ ఎక్కువ తినకుండా ఇంట్లో ఫుడ్డే ఇలా తినుకుందామని చెప్పి అనుకుంటున్నాను. మరి ఇది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందో చూడాలి. సో ఇప్పుడు ఎలాగో 4 daysలో మమ్మీ వాళ్ళ ఇంటికి విజయనగరం వెళ్తున్నా. సో కాకపోతే అక్కడికి వెళ్ళాక కూడా కంట్రోల్ చేసుకోవాలి. మమ్మీ అంటుంది ఎక్కడ ఉండేటప్పుడు అంటుంది బూర్లు గారెలు చేస్తాను వచ్చేటప్పుడు అని, అంటే నేను చెప్పాను అనమాట, వెయిట్ వద్దు మమ్మీ, నేను అసలు డీప్ ఫ్రై ఐటమ్స్ తిన్ను, చికెన్ అవి ఉండు తింటానని చెప్పాను. కాకపోతే వెళ్ళినాక చూడాలన్నమాట ఎలా ఉంటుందో. సో వర్కౌట్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్కి వంట చేసుకొని తినాలన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసి బ్రోకెన్ వీట్ ఉప్మా అండి. ఈ ఉప్మా అయితే నేను అసలు ఎప్పుడూ తినలేదు. నార్మల్ ఈ సూజీ రవ్వ ఉంటుంది కదా, అది ఇంకా సేమియా ఉప్మా, ఈ రెండే తినేవాళ్ళం అనమాట. అది కూడా వారానికి ఒకసారి. ఇవి ఇంకా ఏంటంటే వేరే వెరైటీస్, దోశ ఇడ్లీల కన్నా ఇదే నాకు బెటర్ అనిపించి ఇంక ఈ ఉప్మా చేసుకుంటున్నా. అది కూడా వెజిటబుల్స్ గట్రా ఎక్కువ వేసుకుంటున్నాంలేండి. సో ఆయిల్ అయితే చాలా తక్కువ వాడాలి. చూస్తున్నారా, కళాయిలో నూనె కనిపించట్లేదు. ఉల్లిపాయలు నార్మల్గా అలా ఫ్రై అవుతాయి అంతే. ఇంకా మిగతా వెజిటబుల్స్ అన్నీ వేసిన తర్వాత అసలు నూనె కనిపించదులేండి. సో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకా స్వీట్ కార్న్ అయితే వేసుకుంటున్నా. కొంచెం కనిపించడానికి కూడా లుక్ మంచిగా కనిపిస్తుంది. ఇంకా స్వీట్ కార్న్ కొంచెం ఉంటే తినాలనిపిస్తుంది కూడాను. క్యారెట్, ఇంకా గ్రీన్ పీస్ అవన్నీ కూడాను ఫ్రోజన్వే ఉంటాయి. స్వీట్ కార్న్ ఇంకా గ్రీన్ పీస్ ఫ్రోజన్వే ఉంటాయిలేండి. జియో మార్ట్లో తీసుకుంటా ఉంటాను. అండ్ నెక్స్ట్ క్యారెట్ అయితే ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటాను. 3 పూటలు క్యారెట్ కీరా తినాలి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ కర్డ్ కూడా
మార్నింగ్ కర్డ్ తినాల్సిన అవసరం లేదు. ఇంకా ఉప్మాలో కొంచెం క్యారెట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి తినడానికి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుద్దని చెప్పి వేసుకుంటా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పెర్ హెడ్ 30 గ్రామ్స్ మాత్రమే ఉప్మాకు వాడాలి. సో మా ఆయనకి నాకు కాబట్టి ఇద్దరికి కలిపి 70 గ్రామ్స్ ఉప్మా చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వాటర్ అయితే మాత్రం ఇంటూ 4 వేస్తానమాట. సో పావు కప్పు ఉప్మా తీసుకుంటే 1 కప్ అయితే వాటర్ తీసుకుంటాను నేను. సో అలా తీసుకుంటే ఈ ఉప్మా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత మళ్ళీ వ్లాగ్లో ఫుల్ వీడియోలో హస్బెండ్కి ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాగా చెప్తున్నా. ఇంకా నేను స్నానం చేయలేదు. బాయ్. మళ్ళీ మధ్యాహ్నం 2:20కి అలా వస్తారు లంచ్కి. సో ఈరోజు లంచ్ వచ్చేసి ఎగ్స్ ఉండదాం అనుకుంటున్నాం. చూడాలి. ఎండ ఉంది అసలు. స్నానంకి వెళ్తా. హెడ్ బాత్ కాబట్టి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని చెప్పి త్వరగా వెళ్ళలేదు. సో అదనమాట. అత్తయ్యకి బ్యాండ్ మేళం సినిమా వేసి ఇచ్చాను, వస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు స్నానంకి వెళ్ళి వచ్చేస్తాను. ఇప్పుడే మంచిగా హెడ్ బాత్ చేసుకొని అయితే వచ్చా. మీలో చాలామంది సిటిఎం అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా. ఐ థింక్ మీ అందరూ కూడా స్కిన్కి ఇంకా స్కిన్ కేర్కి కొత్త అనుకుంటా. సో ఇప్పుడు సిటిఎం అంటే ఏంటి అనేది చెప్తాను. సిటిఎం అంటే ఏం లేదండి, మన స్కిన్కి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చేయాల్సిన స్టెప్స్ అనమాట. సిటిఎం అనేది 3 స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా సీరం కూడా యాడ్ చేశారు. సో సీరం యాడ్ చేయడం కాదు, సో ఇప్పుడుండే క్లైమేట్ కండిషన్స్, బయట ఉండే దుమ్ము ధూళి ఇంకా ఎండలు వీటిని బట్టి ఇంకా మన స్కిన్ టైప్ని బట్టి కూడాను మన సిటిఎం అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సి అంటే క్లెన్జింగ్ అనమాట. క్లెన్జింగ్ మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా. సో మీ ఆయిల్ స్కిన్ కాంబినేషనా లేదంటే డ్రై స్కిన్, దాన్ని బట్టి ఒక ఫేస్ వాష్ అయితే చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సి అంటే క్లెన్జింగ్ కదా, ఫేస్ వాష్తో దేంతోనైనా సరే క్లెన్స్ చేసుకోవాలి. మీరు ఒకవేళ సోపే వాడతాను అనుకుంటే మాత్రం సోప్తో కూడా క్లెన్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టీ అంటే టోనర్. సో రీసెంట్గా నేనైతే టోనరు ఇప్పటి వరకు నేను బంజారాస్ రోజ్ వాటర్ అయితే యూస్ చేశాను. మీరు ఫస్ట్ అంటే స్కిన్ కేర్ ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటే మాత్రం రోజ్ వాటర్ తీసుకోండి. ఇంత బాటిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా. ఇదైతే చాలా బాగుంటుంది బంజారాస్. ఇంకోటి ఎక్కువగా పింక్ కలర్ మొత్తం వస్తుంది కదా, దానికంటే ఇది బాగుంటుంది అనమాట. సో ఇందులో ఏంటంటే పారాబెన్ ఫ్రీ, ఆల్కహాల్ ఫ్రీ అని చెప్పి ఇక్కడ నోట్ అయి ఉంది. మరి ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు. సో ఇదైతే మాత్రం నేను ఫస్ట్ నుంచి యూస్ చేస్తున్నాను. మా చెల్లి నేను కలిపి దగ్గర ఎన్ని బాటిల్స్ వాడేమో మాకే తెలీదు. సో ఇది మనిషి దగ్గర అయితే ఒక బాటిల్ ఉంటుంది. సో ఏం లేదండి, టోనర్ అంటే ఏంటంటే మనం నార్మల్గా ఏదైనా స్ప్రే బాటిల్లోకి వేసుకుంటే చాలా బెటర్. ఇలాంటి స్ప్రే బాటిల్లోకి వేసుకొని ఇలాగ ఫేస్ మీద టోనర్ అనేది అప్లై చేసుకోవాలి. ఒకవేళ బాటిలే లేదనుకోండి, జస్ట్ ఇలాగ చేతి మీద పెట్టేసుకొని ఇలాగ ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట. టోనర్ అంటే ఇంతేనమాట. సో టోనర్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ఫేస్ మీద ఉండే డర్ట్, ఫేస్ వాష్ చేసిన తర్వాత కూడా ఫేస్ మీద ఉండే చెత్త అదంతా కూడా టోనర్ అనేది క్లీన్ చేస్తుంది అనమాట. దీన్ని మళ్ళీ మనం వైప్ చేయాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ నార్మల్గా టోనర్ అనేది అప్లై చేసుకొని వదిలేయడమే. సో ఫస్ట్లోని ఇవన్నీ రాయాలా అని అనిపిస్తుంది. కాకపోతే రాసిన తర్వాత రిజల్ట్స్ చూసి, అంటే రాసిన వెంటనే 1 వీక్కి 1 మంత్ కూడా రిజల్ట్ అయితే రాదు. ఖచ్చితంగా మీరు 6 to 1 year ఖచ్చితంగా వాడాలన్నమాట. కన్సిస్టెన్సీగా ఒకే బ్రాండ్ ప్రోడక్ట్ అయితే యూస్ చేయండి. నేను ఇది బంజారాస్ రోజ్ వాటర్ అయితే కొన్ని దగ్గర ఒక 8 to 10 years నుంచి అయితే రోజ్ వాటర్ వాడుతున్నాను. బంజారాస్కి నేనైతే ఒక లాస్ట్ 6 years నుంచి అయితే షిఫ్ట్ అయిపోయాను అనమాట. రీసెంట్గా కొత్తగా టోనర్ స్టార్ట్ చేశాను కదా, దీని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. బంజారాస్ బడ్జెట్లో అయితే బంజారాస్ రోజ్ వాటర్ తీసుకోండి. దాని తర్వాత మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం ప్లమ్ నుంచి ఒక గ్రీన్ టీ టోనర్ ఉంటుంది, అది తీసుకోండి. దానికన్నా తర్వాత అయితే మాత్రం నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను ప్రొఫెషనల్గా ఎలాగ స్కిన్ని, మన స్కిన్ టెక్స్చర్ని గట్రా గ్లోయిగా చేసుకోవాలి, కొరియన్ స్కిన్ కేర్ని అయితే యూస్ చేస్తున్నాను నేను. దాని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఇదైతే నేను ఇప్పుడు విష్ కేర్ నుంచి విటమిన్ సి సీరం అంటే నేను వాడుతున్నాను. చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేను ఇది డే బై డే వాడతాను అనమాట. ఒకరోజు ఇది వాడతాను, ఒకరోజు వేరే స్నెయిల్ మ్యూసిన్ అని చెప్పి వేరే సీరం వాడుతున్నాను. సో అది కూడా చాలా బాగుంటుంది. కొరియన్ స్కిన్ కేర్ అనమాట అది. సో ఇప్పుడు నేను వేరే టోనర్ చూపించా కదా, ఇంకా దాని గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తానులేండి.
సో ఇప్పుడైతే నేను విటమిన్ సి విష్ కేర్ నుంచి వాడుతున్నాను. దగ్గర నా దగ్గర ఇవి 3 బాటిల్స్ ఉన్నాయి. ఇలా అయిందనుకోండి సేల్లో అయితే నేను తీసేసుకుంటాను అనమాట. బై 1 గెట్ 1లో ఉంటుంది కదా, సో మ్యాక్సిమం అందుకని చెప్పి తీసుకుంటాను. విటమిన్ సి దీనికన్నా ముందు నేను ప్లమ్ వాడాను. ప్లమ్ కన్నా ఇది నాకు ఎఫెక్టివ్గా అనిపించింది. సో అందుకని చెప్పి మీకు సజెస్ట్ చేస్తున్నాను. సిటిఎంలోని టోనర్ క్లెన్జింగ్ టోనింగ్ చూసాం కదా, ఇదైతే మనము టోనర్ తర్వాత అయితే సీరం ఏదైనా సరే అప్లై చేసుకోవాలి. మీ స్కిన్ టైప్ని బట్టి, మీ స్కిన్కి ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్ని బట్టి మనం సీరం అయితే యూస్ చేయాలి. నాకైతే ఆయిలీ స్కిన్, అప్పుడప్పుడు పింపుల్స్ వస్తూ ఉంటాయి చూసారు కదా, సో ఈ పింపుల్స్ క్లియర్ చేసుకోవడానికి నేనైతే విటమిన్ సి వాడతాను. సో ఈ సీరం కూడా మంచిగా డ్రై అయిపోయింది. అంటే కొన్ని సీరమ్స్ ఏంటంటే ఫుల్ కంప్లీట్గా డ్రై అవ్వవు, సో కొంచెం అయినా సరే మాయిశ్చర్గా ఉంటాయన్నమాట. సో ఇది కూడా అలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ అయితే ఇది నేను చాలా వీడియోస్లోనే చెప్పాను. పాండ్స్ ఏంటిది సూపర్ లైట్ జెల్, పాండ్స్ సూపర్ లైట్ జెల్. ఇది వచ్చేసి మనకి 400 grams ట్యూబ్ అనమాట. 200 ml 200 ml. ఇలాంటివి అయితే నేను ఎన్ని డబ్బాలు పడేసానో, ఉంచుకుంటే మాత్రం మంచి వ్లాగ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఆల్మోస్ట్ హాఫ్ పార్ట్ కన్నా ఎక్కువే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ నైట్ ఎప్పుడైతే ఫేస్ వాష్ చేస్తానో ఈ సీరం అనేది నేను మార్నింగ్ నైట్ పడుకునే ముందు మాత్రమే 2 times వాడతాను. మిగతా అవన్నీ కూడాను అంటే టోనర్ కానీ మాయిశ్చరైజర్ కానీ, మెయిన్ మాయిశ్చరైజర్ మిగతా సార్లు ఎప్పుడు ఫేస్ వాష్ చేసినా సరే ఇది కంపల్సరీగా రాసుకోండి. ఒకవేళ నాదైతే కంప్లీట్గా ఆయిల్ స్కిన్ అండి. ఏ సీజన్లోనైనా సరే ఆయిలీగానే ఉంటుంది. వింటర్ సీజన్లో కొంచెం డ్రై అవుద్ది అనమాట. సో వింటర్ సీజన్లో డ్రై అయినా సరే ఈ మాయిశ్చరైజర్ బాగా వర్క్ అవుద్ది. అండ్ నెక్స్ట్ నేను యూస్ చేసే ఫేస్ వాష్ వచ్చేసి ప్లమ్ నుంచి గ్రీన్ టీ ఫేస్ వాష్ ఉంటుంది. సో అదే నేనైతే యూస్ చేస్తున్నాను. నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా వీడియో కింద ప్రొడక్ట్లో ట్యాగ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈజీగా అవైలబుల్లో ఉంటుంది అనమాట, నైకాలో కానీ పర్పుల్లో కానీ. అండ్ నెక్స్ట్ మాయిశ్చరైజర్ కూడా రాసిన తర్వాత మెయిన్ పార్ట్ అనమాట. ఇది కూడా సమ్మర్కి ఖచ్చితంగా యూస్ చేయాలి. నేనైతే ఇప్పటి వరకు విష్ కేరే వాడాను. మీరు ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం సన్ స్క్రీన్ వాడాలి అనుకుంటే మాత్రం విష్ కేర్ ట్రై చేయండి. ఇదేంటంటే మనకు బడ్జెట్లో వస్తుంది. యాక్చువల్గా దీని ఎంఆర్పి వచ్చేసి నాకు తెలిసి 500 600 అనుకుంటా. 399 599 అనుకుంటున్నాను దీని ఎంఆర్పి. దానికి మనకి 50% ఆఫర్లో కొన్నిసార్లు వచ్చేస్తుంది. సో అప్పుడు మనకి ఇది 350 రూపీస్కి 300కి వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి 50 grams ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ కంపల్సరీగా వాడాలి. సో నేనైతే అది వాడిన తర్వాతే నా స్కిన్ టెక్స్చర్ కానీ నా స్కిన్ కానీ కొంచెం చేంజ్ అయింది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. చాలా లిక్విడ్గా ఉంటుంది మీరు చూసినట్టయితే. నేను ఇంకొక సన్ స్క్రీన్ కూడా ట్రై చేస్తున్నాను. సో దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. వేరే సన్ స్క్రీన్స్ లాగా వైట్ క్యాస్ట్ అయితే ఉండదు. జస్ట్ మంచిగా మనము సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత మంచిగా డ్రై అయితే అయిపోతుంది. నేను ఇంతకుముందు ఫేస్కి చాలా వాల్యూ ఇచ్చేదాన్ని, లిప్కి అయితే అస్సలు ఇచ్చేదాన్ని కాదు. సో కాకపోతే లిప్కి కూడా మనం మంచిగా కేర్ అయితే తీసుకోవాలని చెప్పి చాలా ఇన్వెస్ట్ చేసి అయితే నేను, అంటే నాకు ఇది కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంటే, సో అందుకని చెప్పి చెప్తున్నా చాలా ఇన్వెస్ట్ చేశానని చెప్పి. సో ఈ లిప్ మాస్క్, స్లీపింగ్ లిప్ మాస్క్ అయితే తీసుకున్నాను. దీనివల్ల అయితే నా లిప్స్ చాలా అంటే చాలా చేంజ్ అయ్యాయండి. మంచిగా అంటే అస్సలు క్రాక్స్ అయితే ఉండట్లేదు. నావైతే అస్సలు ఎప్పుడు కూడాను లిప్స్ పగిలిపోయే ఉండేవన్నమాట. బ్లడ్ వచ్చేసి లిప్స్ పగిలిపోయి అలానే కొరికిసుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు స్మూత్గా ఉండడం వల్ల కొరుక్కోవడానికి కూడా అవ్వట్లేదు అనమాట. సో ఇదైతే కంపల్సరీగా మీరు ఎవరైనా నాలాగా ఇలాంటి జబ్బు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది తీసుకోవచ్చు. సో ఇదైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇది నేను టీరా యాప్లో తీసుకున్నా. మనం అందులో చేయి పెట్టకుండా మంచిగా ఒక చిన్న ట్యూబ్ లాంటిది ఇచ్చాడు అనమాట. నాకు ఎందుకో ఇలా జిడ్డుగా ఉంటే కొన్నిసార్లు నచ్చదు అనమాట. సో అందుకని చెప్పి పౌడర్ అయితే వాడతాను. ఇంతేనండి. ఇంతకన్నా మేకప్ అలాంటిది ఏమైతే ఇంటి దగ్గర ఉండేటప్పుడు అయితే ఏం వేయను. నార్మల్గా బొట్టు అయితే పెట్టుకునే రోజు హెడ్ బాత్ చేశాను కదా, ఈరోజు మంచిగా హెయిర్ స్టైల్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే బ్లో డ్రైతో మంచిగా కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించాను అనమాట బ్లో డ్రై చేయడానికి. సో అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. నా స్కిన్ చూసినట్టయితే మీరు మంచి గ్లోయిగా కనిపిస్తుంది కదా. సో నాకు తెలుసు మీరు నా ముందు వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మీకు అబ్జర్వేషన్ అయితే ఉంటుంది. తను చెప్పాను కదా బ్రోకెన్ వీట్ ఉప్మా చేసా.
ఉప్మా తింటా. 2 బాయిల్డ్ ఎగ్స్ అండ్ ఉప్మా. ఇదైతే నేను మెజర్ చేసుకున్నా 2 బాయిల్డ్ ఎగ్స్. ఇది వచ్చేసి చర్మం తీస్తాను. ఇది చూసారా, చాలా చిన్న క్వాంటిటీ, జస్ట్ 150 గ్రామ్స్ అనమాట ఈ ఉప్మా అయితే. బ్రోకెన్ వీట్ తోటి ఉప్మా. నేను అసలు యాక్చువల్గా ఇప్పటి వరకు ఈ ఉప్మా అయితే తినలేదులేండి, ఇదే ఫస్ట్ టైం. అంటే ఈ డైటింగ్ స్టార్ట్ చేసిన తర్వాతే తింటున్నాను. మీరు చూసినట్టయితే కొంచెం 1 కేజీ 1 కేజీ ప్లస్సే నేనైతే వెయిట్ లాస్ అయ్యాను. సో మీరు కూడా నాతో పాటు ఇలాగా కొంచెం హెల్తీ ఫుడ్ తినాలనుకుంటే మాత్రం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి రెసిపీ వీడియోస్ అయితే మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో రెసిపీ ఆల్రెడీ చూసారు కదా, కొంచెం తక్కువ క్వాంటిటీ ఆయిల్ వేసుకొని మనము ఏవైనా రెసిపీస్ చేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ ప్లేస్లో మీరు గీ కూడా వాడుకోవచ్చు, గీ ఆర్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ చెప్పాను కదా, బ్లో డ్రైయర్ అయితే తీసుకున్నాను రీసెంట్గా. దాన్ని టెస్టింగ్ అయితే చేస్తున్నా, ఎలా వచ్చింది ఏంటి అనేది దీని గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తా. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ ఒక ఆమ్లెట్ వేసుకుంటున్నా ప్రోటీన్ కోసం. మంచిగా ఆయిల్ లేకుండా ఆమ్లెట్. మంచి స్పైసీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి రైస్ 100 గ్రామ్స్, 150 గ్రామ్స్. చాలామంది అనుకోవచ్చు 150 గ్రామ్స్, 180 గ్రామ్స్, 200 గ్రామ్స్ ఆ కొత్తలోనేలే ఇలాగ వెయిట్ చూసి తినమని చెప్పి. కాకపోతే వెయిట్ చూసుకొని తినడం వల్ల ఏంటంటే ఫస్ట్ కొంచెం 30 గ్రామ్స్ ఎక్స్ట్రా వేసుకున్నా సరే, ఆల్రెడీ మనం ఎక్స్ట్రానే వేసుకున్నాం కదా అని చెప్పి మనం ఇంకొక ముద్ద అనేది తినమన్నమాట. సో దానివల్ల ఖచ్చితంగా వెయిట్ చూసుకొని తింటే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మిల్ మేకర్ ఇంకా పొటాటో కర్రీ మా అత్తయ్య గారు వండారనమాట. ఎగ్స్ వండుదాం అనుకున్నాం కానీ ఎగ్స్ యాక్చువల్గా లేవు ఇంటి దగ్గర, సో అందుకని చెప్పి నా కోసం అని చెప్పి ఆమ్లెట్ వేసుకున్నా. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్కి, మా అత్తయ్యకి అందరికీ కూడా చారు అన్నం అంతా కూడా మా అత్తయ్య వంట చేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే నేను లంచ్ అయితే చేస్తున్నాను. లంచ్ రోజు కూడా మా హస్బెండ్ వచ్చే టైంకి చేస్తాము, 2:20, 2 o'clock ఆ టైంకి. పొడులు ఆవకాయలు మంచి ఇష్టం, కాకపోతే అల్లం ఆవకాయ. నార్మల్గా అయితే డైటింగ్ చేస్తున్న వాళ్ళు, వెయిట్ లాస్ కోసం చూసే వాళ్ళు వచ్చేసి పొటాటో అయితే తినరు. కాకపోతే పొటాటో ఎందుకు తింటున్నా అంటే అందులో మిల్ మేకర్ ఉంది. నేనైతే ఎక్కువగా మిల్ మేకర్లు వేసుకొని పొటాటోలు అయితే తక్కువ వేసుకున్నా. సడన్గా అన్నీ ఆపేయాలి అంటే కుదరదు కదా, అన్ని వెజిటేబుల్స్ ఇంట్లోని ఒకేసారి ఉండడం అంటే కుదరదు. ఎందుకంటే రీసెంట్గా షాపింగ్కి వెళ్ళి తెచ్చి అంటే కూరగాయలు కొనడానికి వెళ్ళి తేడం అంటే జరగట్లేదు అనమాట. మ్యాక్సిమం అన్నీ కూడా జియో మార్ట్లోనే ఆర్డర్ పెట్టేస్తా, ఇంటికి వచ్చేస్తాయి డైరెక్ట్గా. సో లంచ్ అయితే ఇలా చేశాను నేను. సో ఇప్పుడు అలాగా జస్ట్ నార్మల్గా మా హస్బెండ్ వస్తానని చెప్పారనమాట, ఈవినింగ్ అలా బయటకు వెళ్దామని చెప్పి. సో జస్ట్ అలాగా ఈవినింగ్ అలా ఒకసారి బయటికి వెళ్ళి ఫ్రూట్స్ లేవు ఇంట్లో, ఫ్రూట్స్ కూడా తీసుకొని వస్తామని చెప్పి అలా కొంచెం ఫ్రూట్స్ కొనుక్కొని కాసేపు అలా బయట ఒక 15 minutes వరకు బయట బండి మీద తిరిగేసి అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. ఇంటికి రిటర్న్ అయిన తర్వాత జ్యువెలరీ మేకింగ్ అయితే కొంచెం చేసామండి. ఈరోజు కొంచెం అయితే మీకు చూపించలే కానీ మా అత్తయ్య నేను కలిసి కొన్ని చేసినవి వచ్చేసి ఈరోజు డిస్పాచ్ అయితే చేసాము. DTDCకి ఇద్దరం కలిసి వెళ్ళాము. వాకబుల్ డిస్టెన్సే మా ఇంటికి. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ అయితే కొంచెం లైట్ ఫుడ్డే, రైస్ అయితే అస్సలు తీసుకోకూడదు. రోటీ ఇంకా కర్రీ ఏదో ఒకటి ప్రోటీన్ది కర్రీ తీసుకొని అయితే ఇంకా ఆ రోజుకి ఎండ్ చేసేసాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకేమైనా సజెషన్స్ కానీ ఇంకా ఏమైనా వీడియో రికమెండేషన్స్ చెప్పాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. బాయ్.